హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే మినప సున్నుండలనమాట. చూడండి, చూస్తుంటేనే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది కదా! అట్టే కరిగిపోతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మినుములను అయితే కడాయిలో వేసి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మేము ఆల్రెడీ మినుములు వేయించేసుకొని తిరగల్లో వేసుకొని ఇలా బద్దలుగా చేసి పెట్టుకున్నాం కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. కొంతమంది ఆ పొట్టుతోనే చేసుకుంటారు, కొంతమంది ఆ మినప పొట్టు లేకుండా చేసుకుంటారు. కానీ పొట్టుతో చేసుకుంటేనే సున్నుండలు అనేవి ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఇలా బద్దలుగా చేసుకున్న ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ పిండిని అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం చేతితో ఇలా టచ్ చేసినప్పుడు మెత్తగా ఉండాలన్నమాట. కొంచెం బరకగా ఉన్న ఏం కాదు. ఇలా అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చండి. మీరు తినగలిగిన తీపిని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాక రెండు కలిపి ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక షుగర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ షుగరు ఆ పిండి మొత్తం కలిసేంత వరకు అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లం ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, షుగర్ ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. షుగర్ కన్నా బెల్లమే మంచిది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ వేసాం కాబట్టి పిండి అనేది వైట్ కలర్లో ఉందండి. బెల్లం వేస్తే కొంచెం బ్లాక్గా ఉంటుంది. ఈలోపు నెయ్యినైతే వేడి చేసుకుందామండి. నెయ్యి అనేది వేడైన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి అంత మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి సరిపోయిందో లేదో చూసుకుంటూ దాన్ని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంచెం సరిపోలేదన్నమాట, సో ఇంకా కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకున్నాము. ఇలా నెయ్యి మొత్తం వేసేసుకున్నాక ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఉండలుగా కడుతుంది కదా, అలా కట్టకుండా ఈ పిండి అంతా చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే నెయ్యి మొత్తం వేసుకోకుండా ఆ పిండిలోనే కొద్దిగా పిండిలోనే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి చుట్టుకుంటారు. ఇక్కడ మేమైతే మొత్తం కలిపేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇలా మొత్తం కలిపేసుకుంటే చక్కగా ఆ నెయ్యి అనేది ఆ పిండిలో కలిసి నాని మంచి రుచిని వస్తాయన్నమాట. సో అందుకని పిండి అంతా మిక్స్ చేసుకుంటున్నాము. ఉండలు లేకుండా చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా పిండిని అయితే కలిపేసాం, అయిపోయింది. ఇంకా ఉండలైతే చుడుతున్నారనమాట. చూడండి, మనకి సున్నుండలు అనేవి ఏ సైజు కావాలో దాన్ని బట్టి మనం చుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ ఉండ అనేది ఈ విధంగా చుట్టాలండి. అప్పుడు మనకి గుండ్రంగా వస్తుంది, అలాగే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. మనకి సున్నుండలు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ కష్టపడే పని ఏం లేదు. జస్ట్ 10 మినిట్స్లో మాత్రమే మనకి ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఉండని అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. చక్కగా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా హెల్దీగా ఇలా స్నాక్స్ చేసి పెడితే డైలీ ఒకటి కనుక ఇలా పిల్లలకి కనుక పెట్టారంటే వాళ్ళకి చాలా బలం అన్నమాట. ఇవి లేడీస్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఇలా ఖచ్చితంగా చేసి పెట్టండి.
ఈ సున్నుండల్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సింపుల్‌గా మినప సున్నుండల్ని ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.